ఎవడు తాగబోతాడా నీ సొమ్మాన్ని పోపించే ఉంటా ఎవడు తాగబోతాడా నీ సొమ్మాన్ని పోపించే ఉంటా చెప్పాను చెప్పాను నాగంటా నాగంటా అమ్మ యాదవ్ నా కొడక అమ్మ యాదవ్ నా కొడక ఎందుకు దాగా అని చెప్పా ముక్కు పగిలిందా ముక్కు పగిలిందా నువ్వేనా తల పోతావా ఎన్ని కాదు నువ్వేనా ఎన్ని కాదు గుండు చేపించుకోవాలి ఆర్డర్ వచ్చింది పంచాయతీలో నేనేది గుండు చెప్పాలి గుండు కాదుగో ఇట్లా చేపించుకోవాలి చేపించుకోవాలా నీకంటే పని పాటలేదు ఇప్పుడు నీకేనా లోకల్ డబ్బు తాగటానికి తిరగతా ఉంటావు లోకల్ చాలా నీకేంది నీకేంది చెప్పు పైకి లే ముందా ఏంది ఏంద్రా పెద్ద కలెక్టర్ నువ్వు కూర్చొని మాట్లాడుతున్నా కలెక్టర్ నీకులాగా అడుగు దెంగ ఉన్నాను రా ముందు రావా రావా బ్యాక్టీరియా వచ్చి సుండ్రికి దేనికి రావాలరా ఏం చేస్తే రావాలి ఏం తప్పు చేసానా లేకపోతే డబ్బేం దెంగనా డబ్బేం దెంగనా లేకపోతే ఏమో దెంగనరా 10,000 రూపాయలు షాంపూ ఎత్తున్నారు తలకి అర్థమైందా 10,000 రూపాయలు షాంపూ ఇస్తే నువ్వు దాన్ని పెట్టుకుని అమ్ముకో అసలు నీకు సుండ్రు తెలుసా నీకు సుండ్రు అంటే తెలుసా నీకు తల్లబట్టి సుండ్రా తల్లబట్టి సుండ్రు అయితే నువ్వు తలకు పోసుకోవట్లేదు చూడు ఇప్పుడు ఎండలకి చూడు ఒక విషవాయువు రిలీజ్ అయిందంట విషవాయువు వాయువు అయితే నువ్వు పోతావేమో పో పడుతుందంట రెట్టినాకి నీ మీద పడితే వెళ్ళు ఎండ వల్ల వెళ్ళు ఎక్కడికెళ్తా పైకి వెళ్తా వస్తాయంట నేను చెప్పేది 50,000 రూపాయల షాంపూ ఒకటి ఇస్తున్నారు నీ షాంపూ 5,000 రూపాయల కండ ఒకటి ఇస్తున్నారు షాంపూ ఇస్తే నేను తల్ల పెట్టుకుని ఎట్లే ఒరికి చచ్చిపోతే అప్పుడే నా పరిస్థితి నాటకాలు ఆడబో అమ్మ యాదవ్ నా కొడక అమ్మ యాదవ్ నా కొడక నాటకాలు ఆ షాంపూ పూసి నేను పడిపోతే కమ్మ డబ్బులు తగ్గదామని చూస్తా ఉంటారా ఇవన్నీ కాదయ్యా గుండు చేపించుకోవాలని చెప్పి నీకు మర్యాద నేను చెప్పింది తినాలి నువ్వు నాకు అవసరమా ఎందుకు నేను నీ పేరు రాపించి మా బాబాయ్ బాబాయ్ అన్నాడు ఎవరు బర్రెల బాబాయ్ ఎవరు నీకేమైనా బర్రెల బాబాయ్ నీకు ఇప్పుడు రోగం ఏమన్నా నాకేమైనా అవసరం గుండు చేపించుకుంటాకే నాకు రాఘవేంద్ర నాకు రాఘవేంద్ర నాకు రాఘవేంద్ర నాకు రాఘవేంద్ర ఏమైంది నీకు ఇప్పుడు కాదు నీకేమో పెళ్లి చూపురా పెళ్లి చూపులు నీకేమో కుర్రోడువా నాకు పెళ్లి చూపులు కావాలని నిన్ను అడిగానా మరి ఎందుకు నిన్నేమన్నా అడిగానా అవసరమా గుండు చెప్పి నా పెళ్లి చేయని నిన్ను అడిగానా నిన్నేమన్నా అడిగానా నా పెళ్లి చేయను గొంతుకే కొరికెత్తాలి ఏంద్రా చెప్పమ్మా తోమల బాగలు అమ్మేవాడా నేను తోమలపాకలు అమ్మాడు నువ్వు కరేపాకు అమ్మాడు ఏం కాదా కరేపాకు రేపు పొద్దున చూడు చెప్పేది నువ్వు ఇంటావు వినవా నువ్వే తినేంద్రా నేను రమ్మన్నా లేదా నిన్ను అడిగాను సంవత్సరాలు దాటి 70 సంవత్సరాలు దాకా గుండు చేయాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది పంచాయతీలో చూపి కాసి చూపి చూపి వెళ్దాంరా గుండ్లు నాలుగు చిట్టి కొడితే ఏంది జరిగింది దేనికి నాలుగు మంచిగా షాంపూ ఇస్తున్నాగా షాంపూ ఏంది ఎక్కడ షాంపూ తల పూసి చెప్పేయాలని చూస్తున్నారు జపాన్ నుంచి వచ్చిన షాంపూ ఆ షాంపూ చెప్పేయాలని చూస్తున్నారు చెప్పేది తింటావా నల్లగా నిగనగలాడి తర్వాత వచ్చిన తర్వాత నిగనమ్మా ఎప్పుడు నిగనగలు ఆడుతూనే ఉన్నాయి నీకులాగా నడిచిపోయిన బొచ్చు కాదు మాది నేను ఆడకెళ్తా నీకు రామని చెప్పాను నేను ఆడకెళ్తా నీకెందుకురా జిమ్మేవాడా నేను ఆడకెళ్తా నీకేం జిమ్మేవాడా నేను ఆడకెళ్తా నీకేం చంపేస్తాం ఏళ్ళు చూపించావు పీకి పంపిస్తాం ఏళ్ళు చూపించావు కొరికితా మొత్తం ఏళ్ళు మొత్తం రామంటే వచ్చిందా చెప్పదాలుతుంది ఎక్కడికి వచ్చేది ఏం చేస్తే
నేనేం చేస్తే రావాలరా? ఇప్పుడు రావా? రాను పో. నీకు చూడు, నీకు మంచి పని చేస్తున్నావు ఎండకి. ఎవడికి? ఏమైంది? ఇప్పుడు నా సల్లా చేపిస్తే నీకంటే పని లేదు పాట లేదు. అసలు జుట్టేదే నాది జుట్ట. ఏం పోచ్చేది? వాసన డబ్బు కొడుతుంది. పెంట వాసన అలాగ పోసావా? నాది పెంట వాసన వచ్చిద్దా? నీది పీస్ వాసన వచ్చిద్దా? నాది పెంట వాసన పోతావు నువ్వు. నేను పోయిపోతే ఏ షాంపూతో పోతావు నువ్వు? పోయిపోతా నువ్వు వచ్చా నా తల పోతున్నావా? నా తల పోతున్నావు. తలలో తీసా ఏంద్ర నువ్వు వచ్చా? తలలో తీసా ఏంద్ర నువ్వు వచ్చా? నరికేస్తాం. వెళ్ళిపా. నేను తీసుకొని వస్తానని చెప్పాను, నువ్వు మర్యాద రా. లేకపోతే నీకు నాకు మర్యాద లేదు. మర్యాద చేస్తాను. వెళ్ళు. 5,000 జరిమానా అయిపోతావు. ఏడకి వెళ్తున్నా? ఏడకి ఏం తీసుకేసి తగలుతాయి చదువుతున్నా. బరిగొడ్లు ఉంటాయి. డబ్బులు ఇచ్చావా? బరిగొడ్లు ఉంటాయి. బరిగొడ్లు ఉండేదిరా. బరిగొడ్లు ఉండేది రాదవా? ఏంద్రా ఏం మాట్లాడయ్యా? బరిగొడ్లు ఉండేది ఏం దాగొచ్చా? బరిగొడ్లు ఉండేదిరా. ఏం దాగొచ్చా నువ్వు? మాట్లాడుతుంటే మాట్లాడు. ఎందుకు పైకి వస్తున్నా? మాట్లాడుకుని పైకి ఎందుకు వస్తున్నా? బరిగొడ్లు బయట దూరసా తోలురా. నీ బాబాయ్నా? మా అన్న ఎస్ఐ వస్తున్నాడు. నువ్వు సరే ఆగు ఆగు. నువ్వు గుండు చేపించుకోకుండా తిరుగు తగిలితాయి. ఎవడు ఎస్ఐ? ఎవడు గుండుల్లో కత్తి పెట్టి దింపుతా? ఎవడు ఎస్ఐ అంటే భయపడతా అనుకున్నా. నరికేస్తా అనుకున్నా. పప్పు చెక్క అమ్మేవాడా? టమాటాలు అమ్మేవాడా? నిన్ను నేను ఎవరు సాయంత్రం సిటికేస్తావేంద్రా? సిటికేస్తానేంద్రా? సిటికేస్తావేంద్రా? సిటికేస్తానేంద్రా? ముందు దిగిద్దిగా. ఇగో ముందు దిగిద్దిగా. ఏం చేస్తా? నీళ్ళ పడా తెచ్చుకే. నీళ్ళ పడే నువ్వు కొట్టు. నువ్వు కొట్టే అయిపోయింది చాప్టర్ ఈ రోజుతో ఫైనల్. ఈ రోజు మాట్లాడు. ఏంది మాట్లాడని చెప్పా? ముందు దిగనియ్యి. ఏం చేస్తా? తలకి నీళ్ళ కుంచపోతా. అడుగు కుంచిచ్చి మొత్తం గీరుతా జుట్టు అంతా. నీదే. ఎవడు? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చంపేస్తాం. వెళ్ళు. తాగుబోతున్నా కూడా నువ్వు నన్ను కొడుతున్నావుగా. ఆగు. చెయ్యి తీసుకుంటున్నా. చెయ్యి ఏం చేసుకుంటున్నా? ఎవరు నువ్వు అసలు? దెబ్బేసానా? నిన్ను దెబ్బేసానా? నేను దెబ్బేసానా? నేను కొట్టానా? చంపానా? పోసానా? సారా తాగొచ్చు నువ్వు. సారా తాగొచ్చి తగలాడతా. సొమ్ము కాదయ్యా. నిన్ను తీసుకురామన్నారు. వ్యాధి రాకుండా జబ్బు రాకుండా తలకి ఎంటికలకి. ఎవడు ఆడ పేద? నువ్వు పేదవే. నువ్వు సన్నాసి. ఆడు సన్నాసి. నీకు పనికి మాల. ఆడు పనికి మాలోడు. షాంపూ ఇస్తానన్నారుగా. నీకు మంచిదేగా. 5,000 రూపాయలు కండు ఇస్తానన్నారుగా. ఎవడు కావాలరా? నీ 5,000 కండం ఈ షాంపూ వాడిగా ఉంటారా? మేమేనా అడుకుదాం కూడా? లేకపోతే ధర్మం చేసావా? గుండి చేపించి నెత్తి మీద కొబ్బరికాయలు కొడపోతావు. అడుగు చెబుతున్నా. తలకాయ పైందా కొడతా కొబ్బరికాయ ఒకటి. నీకే. నీకు తలకాయ పైందా? నీ అమ్మ తాగుబోతు మొహం కూడా. ఏంది ఇది? ఏంది పైన ఎందుకేసా? నువ్వు ఎత్తుకుంటానా? సెంటర్ ఇస్తావాడా? కొబ్బరి చెప్పులు మోసేవాడా? నువ్వు ఎత్తుకుంటావు రాడా? ఎందుకుంటా? గుళ్ళకాడ కొబ్బరి చెట్లు మోసి అమ్ము దెంగోడు నువ్వు. సాయంత్రం ఎవడుకురా? నువ్వే చేస్తావు. ఏది రెచ్చిపోతావు? మురుగు గోతాలయ్యా. నాకేం పనిరా? ఏంద్రా నువ్వు ఎత్తుకొచ్చా? నాకేం పనిరా? అసలు నీకేం పనిరా? రే వెళ్ళు. నీకు చదువుతున్నా బాబాయ్. మర్యాద చదువుతున్నా. బాబాయ్
బాకరా నేను ఉండరు నీకు అసలు నీ దేవుడు అసలు దెబ్బ ఎందుకు నేను వేస్తావు? బాబాయ్ ఏందిరా నిన్ను బాబాయ్ నువ్వు దెబ్బ ఎందుకు వేస్తానని చెప్పా మా అన్నయ్య కొడుకు మా తమ్ముడు కొడుకు లేకపోతే మా వదిన కొడుకు అసలు నువ్వు ఊరు అసలు నీకెవరు ముందు ఎవరురా నీకెవరు అమ్మతుంది నువ్వు ముందు పోసా నువ్వు పోసా స్టేషన్ తీసుకెళ్తా చదువుతున్నా స్టేషన్ తీసుకెళ్తే ఏం చేస్తారా తాగి జానలు కొడుతున్నావు చదువుతా ఎవరు కొట్టాను నన్ను కొట్టావుగా నేను కొట్టారా నువ్వెందుకు వచ్చా నా దగ్గర ఎందుకు కొట్టావు నువ్వు నా దగ్గర వచ్చావు కొడతావా నా దగ్గరికి వచ్చా నీకేం పని నీకేం పని నువ్వు కలెక్టర్ కలెక్టర్ పోలీసు నువ్వేమన్నా కలెక్టర్ అన్నా చెప్పాను బట్టలు చింపేస్తా చదువుతా అరే నీ కలెక్టర్ అని చెప్పాను అరే ఏదవా ఎందుకు నేను కలెక్టర్ అని చెప్పాను కలెక్టర్ అని చెప్పాను నీ చెప్పాను నువ్వు ఇక అయిపోతావు ఏంటికిరా ఏంటికి ఇక గుద్దుతాక గుద్దురా రక్తం వచ్చి చదువుతున్నా గుద్దురా కట్టేసి చెరులో దొత్తాలి అమ్మిడి కొట్టే అనుకున్నాను మరి అనుకుంటు కూడా నువ్వు గుండు చేపించుకోమంటే రోగం నీకు నీకు ఆ రాగం నీకురా గుండు చేపించుకోమంటే నీకురా కొన్ని దండం పెట్టారా నీ తీసుకోపోరా బాబు ఇగో నీకు ముట్టికాయ నెత్తి మీద ఒకటి ఏత చదువుతా ముట్టికాయ ఎందుకు కొడతావరా ఏం చేస్తే ఏం చేశాను నేను రామన్నా నేను రానని చెప్పా నేను రానని చెప్పా పేడ అవసరం కొడుతుంది నా దగ్గర బర్రె పెట్టి నీ దగ్గర అత్తరసం అవుతున్నా నీ దగ్గర ఏమన్నా నేను నీ మంచి కోసం నీ దగ్గర తీసుకోసం వస్తున్నారు జుట్టేనది అది జుట్టేనా చూడు జుట్టేనా అది ఇదా ఏందది ఏమి ఎంటికలు పెంట కంపలా ఎంటికలు ఏంటి నువ్వు పేడ ఎత్తేస్తుందా రుస్తు ఎంటికలు మొత్తం పేడ తల్లో మర్యాదకు రా చదువుతున్నా చెప్పా నేను చేస్తాను నీకు మరి కొత్త జుట్టుబొట్టు లాకెళ్ళనా ఎవరిని నిన్ను ఎందుకు ఈడ్చుకెళ్తా చదువుతున్నా దేనికి మర్యాద దేనికన్నా మంచి కోసం వస్తే కొడతాను నన్ను ఎవరు నీకు నాకు పాపిడి పిల్ల అమ్మేవాడా పక్క పెన్సిల్ అమ్మేవాడా నీకు ఇలా బొట్టలు అమ్మారా బట్టని రే ఐటీ కంపెనీలో బట్టని ఉన్నట్టున్నారు ఐటీ యాదవ బీడులు తాగేవాడా నేనా నువ్వే గొడ్డు కాసుకుంటున్నా నీకు ఇలా పంపలు అమ్మితే పొలాలు అమ్మితే యాదవ తాగిపోతాడా మాట ఎవడు తాగబోతాడా నీ సొమ్మే అని పోపించావుంటరా మాట ఎవడు తాగబోతాడా నీ సొమ్మే అని పోపించావుంటరా నువ్వే అని పోపించావా ఏంటికన్నా తాగబోతాడు అయిపోయావు